ఓకే, వెల్కమ్ టు టీచర్ ప్లస్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఎడ్యుకేషన్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్లో భాగంగా కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ టాపిక్ గురించి మాట్లాడదాం. మనము చాలా సందర్భాల్లో ఈ వర్డ్ని వాడుతుంటాం. వాట్ ఇట్ మీన్స్, కాన్ఫ్లిక్ట్ అంటే ఏంది? నిత్య జీవితంలో చిన్న పాప నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒక రకమైన సంఘర్షణ లోనైనటువంటి అంశాన్ని మనం చూస్తుంటాం. జనరల్ కాంటెక్స్ట్లో మనకు తెలుసు సంఘర్షణ అంటే లోపల అంతర్మథనం చెందడం. ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది? ఒకటి కంటే ఎక్కువ అంశాలు, రెండు అవకాశాలు లేకపోతే రెండు సమస్యలు ఉన్నప్పుడు దేన్ని ఎంచుకోవాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయము ఆ ఎంపికలో మనకు ఉద్రిక్తకు దారిస్తుంది. మన మానసిక తన్యత, టెన్షన్ను గురి చేస్తుంది. ఆ మెంటల్ టెన్షన్నే సంఘర్షణ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బట్టల షాప్కి పోతాము, ఆ అమ్మాయికి 2 చీరలు నచ్చుతాయి. ఏ చీర తీసుకోవాలో తెలియదు, ఒకటే చీర తీసుకునే ఛాన్స్ ఉంది. 2 చాలా బాగున్నాయి. 2 షర్ట్లు నచ్చుతాయి, ఏదో ఒక షర్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజీలో సీట్ వస్తుంది, 2 కోర్సులలో 2 డిఫరెంట్ కాలేజీలో సీట్ వస్తుంది. ఇది అది 2 ఇష్టమని అప్లై చేశాడు. 2 ఏది రాలేదు, ఏదో ఒకదాని జైన్ కావాలి. ఇలాంటి ఒక నచ్చింది, ఒక నచ్చంది, ఇలాంటి రకరకాలుగా ఉంటాయి. ఆ సంఘర్షణను మనం ఇక్కడ చూద్దాం. కర్ట్ లెవిన్ అనేవాడు, ఎవరు? కర్ట్ లెవిన్ అనేవాడు ఈ సంఘర్షణను 4 రకాలుగా క్లాసిఫై చేశాడు. ఎన్ని రకాలుగా? 4 రకాలుగా. ఒకటి ఉపగమ, 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 ఉపగమ. అప్రోచ్, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. ఉపగమ, ఉపగమ సంఘర్షణ. అప్రోచ్, అప్రోచ్. 2 ఉపగమ, పరిహార. ఉపగమ, పరిహార సంఘర్షణ. మూడవది పరిహార, 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 పరిహార. అవాయిడెన్స్, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. 4వది ద్వి ఉపగమ, పరిహార, ద్విపరిహార సంఘర్షణ. డబుల్ అప్రోచ్, అవాయిడెన్స్, కాన్ఫ్లిక్ట్. ఈ కర్ట్ లెవిన్ దీన్ని 4 రకాలు డివైడ్ చేశాడు. చూద్దాం. ఉపగమ, ఉపగమ. ఉపగమ, ఉపగమ అంటే ఏంటి? ఉపగమ, ఉపగమ అంటే 2 ధనాత్మక అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్లో కూర్చున్నాము, ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్లు ఇచ్చారు, అందులో ఒకదానికి మాత్రం ఆన్సర్ చేయాలి. రెండింటిలో కింది వాణిల్లో ఈ కింది రెండింటిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయండి అన్నారు. ఆ 2 ప్రశ్నలకు సమాధానం తెలుసు మనకు. అలాంటప్పుడు కూడా మెంటల్ టెన్షన్, ఇది రాయన్నా అది రాయన్నా, ఇది రాయన్నా అది రాయన్నా. అంటే 2 సానుకూల అంశాల మధ్య నిర్ణయం తీసుకోవడంలో ఏర్పడేటువంటి తన్యత, మానసిక తన్యత, మెంటల్ టెన్షన్నే మనం సంఘర్షణ అంటున్నాం. అంటే 2 ప్లస్లే. ఏంది? 2 ప్లస్లే. మనిషికి 2 వైపులా కూడా పాజిటివ్గానే ఉంది అవకాశాలు. 2 వైపులా పాజిటివ్ అవకాశాలు ఉన్నప్పుడు ఆ ఎంపిక అనేది కష్టంగా ఉంటుంది. 2 ఫర్ ఎగ్జాంపుల్, 2 జాబ్లకు అప్లై చేసాం, 2 జాబ్లు వచ్చాయి. ఏ జాబ్లో జాయిన్ కావాలి? 2 కోర్సులకు అప్లై చేసాం, 2 డిఫరెంట్ కాలేజీల్లో, రెండిట్లో సీట్ వచ్చింది. ఏ కోర్సులో జాయిన్ కావాలి? గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ, బీఎడ్ 2 ఎంట్రన్స్ రాశాము. పీజీలో సీట్ వచ్చింది, బీఏలో సీట్ వచ్చింది. పీజీకి వెళ్ళాలా, బీఎడ్కి వెళ్ళాలా? తలబట్టుకుంటాం. రైట్? ఒక అమ్మాయికి 2 ఉద్యోగస్తులు ఉండే అబ్బాయిల సంబంధాలు వచ్చాయి. 2 అందంగా ఉన్నారు, 2 బాగా చదువుకున్నారు, 2 జాబులు చేస్తున్నారు, 2 ఇచ్చారు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనేది దాంట్లో పేరెంట్స్కి కూడా కాన్ఫ్లిక్ట్. ఎవరికి ఇవ్వాలి తన కూతురును అనేది. ప్రతి దాంట్లో సంఘర్షణనే. సంఘర్షణ అంటే పుస్తకాల మార్కే చూడకండి, నిత్య జీవితంలో ప్రతి చోట ఎదురయ్యే సంఘటనలను చూసుకోండి. సంఘర్షణ. ఉపగమ, ఉపగమ. అప్రోచ్, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఉపగమ, పరిహార. ఉపగమ, పరిహార అంటే ఏంది? ఇక్కడ ఒకవైపు ధనాత్మకము, ఒకవైపు రుణాత్మకం. అంటే ఒకటి సానుకూల, ఒకటి ప్రతికూల అంశం. ఏంటంటే తనకిష్టమైన మామిడి పండ్లు చెట్టు మీద కనబడుతున్నాయి, దూరబడినట్టు మామిడి పండ్లు తినాలని చెప్పేసి ఎదురుగుంది, తెప్పుకునే అవకాశం ఉంది. కానీ పైకెక్కితే కింద పడతానేమో
అది అందరంతా ఎత్తుకున్నది, పైకెత్తే చెట్టు పైకి ఎక్కితే కింద పడుతున్న భయం. అది ఒకటి నెగిటివ్, పండు ఏమో పాజిటివ్, కింద పడుతున్న భయం అనేది నెగిటివ్. సో ఇది ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఒకటి సానుకూల అంశము, ఒకటి ప్రతికూల అంశము. నీకు జాబ్ వచ్చింది డిఫెన్స్లో, కానీ ఎక్కడ బార్డర్లో జాబ్ చేయాలి, ఇంటికి దూరంగా ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ కూడా జాబ్ వచ్చాడు రావడం అనేది సానుకూల అంశం అయితే, నీ ఆరోగ్య కుటుంబ సామాజిక స్థితిగతుల వల్ల ఇంటికి దూరంగా ఎక్కడో బార్డర్లో పనిచేయడం ప్రతికూల అంశం. అది కూడా ఉపగమ పరిహార సంఘర్షణ. అప్పుడు జాబ్ చేయాలా వద్దా అని. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, జనరల్ మీరు ఈ సంఘర్షణలు అంటే సైకాలజీ సబ్జెక్ట్ చదివితే సైకాలజీ పుస్తకాలు ఉన్న ఉదాహరణలు మాత్రం చూడకూడదు అని. నిత్య జీవితానికి సంబంధించిన అంశం ఇది. ఓకే, సంబంధాలు చూస్తున్నప్పుడు ఏంది, ఒక మంచి ఉద్యోగస్తుడు, బాగా చదువుకున్నవాడు, ధనవంతుడు, అందంగా ఉన్న ఒక యువకుని ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటారు. వెరీ గుడ్, సేమ్ క్వాలిటీస్తో ఒక అబ్బాయి దొరికాడు. కానీ అదనపు బోనస్ అర్హతలు ఉన్నాయి. అబ్బాయి అందంగా ఉన్నాడు, ఒకడే కొడుకు, ఆస్తిపరుడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం ఉంది, అంతా బాగుంది. కానీ తాగుడు, గుట్కాలు, సిగరెట్టు, అన్ని లేని చెడు అలవాట్లు, అన్నీ జూదము, అన్ని రేసులు, అన్ని అలవాట్లు ఉన్నాయి. అప్పుడు అబ్బాయిలో ఒకవైపు ధనాత్మక అంశాలు, సానుకూల అంశాలు, రెండో వైపు ప్రతికూల అంశాలు ఉన్నాయి. అప్పుడు ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్న వద్దనేది తల్లిదండ్రులకు కానీ పెళ్లి కూతురు కానీ లోపల కలిగి అంతర్మదన సంఘర్షణనే ఉపగమ పరిహార సంఘర్షణ. రైట్, నెక్స్ట్ పరిహార అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. రెండు కూడా ప్రతికూల అంశాలే, అననుకూలమే. రెండు కూడా ప్రతికూల అంశాలే. ఏది కూడా తనకు అనుకూలంగా ఉన్నటువంటి అంశం కాదు. ఏది కూడా పరీక్షలో 2 ప్రశ్నలు ఇచ్చారు, ఏది ఒక సమాధానం రాయమన్నారు. ఆ రెండిటి కూడా సమాధానం తెలియదు. మొదటి దానికి తెలియదు, రెండో దానికి తెలియదు. దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటారు చూడండి. మెడ మీద కత్తి పెట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఏదంటే కరువుమంటే కప్పకు కోపం, విడుమంటే పాముకు కోపం అంటారు కదా. అది పరిహార సంఘర్షణ. ఎటుపోయినా నష్టమే, ఎటు కూడా ప్రతికూల అంశమే రెండు కూడా. దీన్ని ఏమంటారు? అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ లేదా పరిహార సంఘర్షణ. రెండు ప్రతికూల అంశాల్లో దేన్నో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు కలిగేటువంటి సంఘర్షణ ఏమంటాము? పరిహార సంఘర్షణ. రైట్. నెక్స్ట్ ఉపగమ పరిహార. డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్. డబుల్ అవాయిడెన్స్ అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, ఏంది డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ అంటే ప్రతి దాంట్లో ప్లస్ మైనస్ ఉండడం. అంటే ఒక ఉద్యోగం వచ్చింది ఒక వ్యక్తికి, శాలరీ ఏమో 2 ఉద్యోగాలు వచ్చాయి. అందులో ఒక ఉద్యోగానికి శాలరీ ఎక్కువ ఉంది, జీతం, కానీ అతని ఇంటికి చాలా దూరం ఉండాలి. ఇంట్లో కుటుంబంలో తను లేకపోతే నడవది, కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ కలకత్తాలో ఢిల్లీలో జాబ్ వచ్చింది, శాలరీ ఎక్కువ ఉంది, తన కష్టాలు తీరుతాయి, కానీ ఇంటికి దూరంగా ఉండాలి. మరొక జాబ్ వచ్చింది, శాలరీ చాలా తక్కువ ఉంటుంది, కానీ సానుకూల అంశం ఏంటంటే ఇంటికి దగ్గర ఉంది. అప్పుడు శాలరీ తక్కువైనా సరే ఇంటికి దగ్గర ఉన్న జాబ్ను సెలెక్ట్ చేసుకోవాలా, ఇంటికి దూరమైనా సరే అని శాలరీ ఎక్కువ ఉన్నటువంటి ఆ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలా? ఈ 2 సానుకూల ప్రతికూల అంశాల మధ్య ఏర్పడే సంఘర్షణ అవుతుందో అది ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఇది చాలా చిన్న టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఒకవేళ ఇది తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మన టెన్షన్ ఏమవుతుంది? మనిషికి కొంటున్న ఫ్రస్ట్రేషన్ ఏర్పడుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. సో
ఈ సంఘర్షణలో కాన్ఫ్లిక్ట్ నుంచి సరైన నిర్ణయాన్ని ఎవరు తీసుకుంటారో జీవితంలో వాళ్ళు సక్సెస్ అవుతారు. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని దాని నుంచి ఆ సంఘర్షణ నుంచి సమర్థవంతంగా ఎవరైతే బయటపడతారో వాళ్ళు మంచి ఆనందమయమైనటువంటి సమర్థవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న టాపిక్. ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాల సంఘర్షణలు. ఉపగమ, 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 పరిహార, 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 ఉపగమ, పరిహార. ఉపగమ, ఉపగమ అంటే ప్లస్ ప్లస్, ఉపగమ పరిహార అంటే ప్లస్ అండ్ మైనస్, ఇలా గుర్తుపెట్టుకోండి. పరిహార పరిహార అంటే 2 మైనస్లు, ఉపగమ పరిహార అంటే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్. ఓకే రైట్, థ్యాంక్ యూ.